కుళ్ళంతా కూడా పైకి వెళ్ళిపోయిందని చెప్పేసి చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీకు తెలిసిందే, వెళ్ళిన నాయకులు ఈరోజు వారి అభిప్రాయాలు వ్యక్తం వాళ్ళే చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా ద్వారా. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేంత నాయకుడు అయిపోయారు. కాలి గోటికి పని చేయని నాయకులు. జగన్మోహన్ రెడ్డి కాలి గోటికి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరును కూడా ఉచ్చరించడానికి అర్హత లేని వాళ్ళన్నమాట. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి మీదేమో నిందలు వేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది, పదవి వ్యామోహం వాళ్ళకి ఎక్కువైపోయింది. ఉన్న ఫలంగా ఎమ్మెల్యేలు అయిపోవాలనుకుంటా ఉన్నారు. ఉన్న ఫలంగా ఎమ్మెల్యేలు అయిపోవడం అంటే 18 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయం చరిత్రను. అది రాజకీయం అనేది అది కులం ఉండాలి, నాయకత్వ లక్షణాలు ఉండాలి, ఇవన్నీ కలిసి రావాలి. ఈ ప్రాంతంలోనే పుట్టి పెరిగాను. జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కూడా ప్రతిదీ కూడా బ్యారేజ్ వేస్తానే ఉంటారన్నమాట. ముఖ్యంగా ఒక రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది కూడా చూసుకుంటారు. అలాగే క్యాస్ట్ రిజర్వేషన్స్ కూడా చూసుకుంటారు. ముఖ్యంగా బీసీలు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో ప్రేమ, ఆప్యాయత. ఆ ప్రేమతో ఇక్కడ బీసీకి ఇవ్వాలి, అది కూడా మత్స్యకారుడికే ఇవ్వాలి ముఖ్యంగా అని ఆలోచన చేసినటువంటి నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఎంతమంది కుటీల రాజకీయాలు చేసినా కానీ ఆ కుటీల రాజకీయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటాంగిల్ చేశారన్నమాట. చిక్కులన్నీ కూడా అతనే తీశారు. అది చూడండి, అదృష్టం ఏంటంటే ఒక నాయకుడికి, ఒక బీసీ నాయకుడికి అండగా ఎలా నిల్చోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. నాకు అండగా నిల్చున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చిక్కుముళ్ళన్నీ కూడా ఏదైతే వల చిక్కుపడిపోతే ఎలాగైతే అంటాంగిల్ చేస్తామో ఆ రకంగా చిక్కుముళ్ళన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే తీశారన్నమాట స్వయంగా. సో ఏ రకంగా అయితే ఇక్కడ వాసుపల్లి గణేష్ కుమార్ మీదేమో లేని అబండాలు వేస్తూ ఉన్నారు, పార్టీ మీద లేని అబండాలు వేస్తూ ఉన్నారు, పబ్లిక్ అటరెన్సెస్ చేస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళకి ఇంకా అదృష్టం ఏంటంటే యాంటీ డిఫెక్షన్ లాని అప్లై చేయకుండా సస్పెన్షన్ మాత్రమే చేసింది పార్టీ. వాళ్ళు అదృష్టవంతులు అయిపోయారని చెప్పి నేనైతే తెలియజేస్తాను. పండగలోని అందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పేసి ఒక సినిమాలు తీసుకెళ్ళాము, చీరలు పంచాము. కనుమ నాడికి కొన్ని వాళ్ళకి ఇంట్లో ఆనందం ఉండాలని చెప్పేసి కొన్ని చేశాము. సో ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది ఒక ఆనందం కోసం, కార్యకర్తల్లో ఒక విశ్వాసం నింపడం కోసం. ఈరోజు ఏదో నేనేదో ఇంట్లో కూర్చొని పండగ 3 రోజులు కూడా నా కుటుంబ సభ్యులతో నేను ఆనందంగా గడిపేయవచ్చు, అది కాదు కదా. రాజకీయం చేస్తా ఉన్నాము. ఆ కార్యకర్త నాయకుడు ఉండబట్టే కదా నేనే ఉన్నాను. వాళ్ళు లేకపోతే నేను ఎక్కడ ఉంటాను? వాళ్ళ ఇంట్లో కూడా ఆనందంగా ఉందా లేదా అనేది కదా కావాల్సింది. అందుకే భోగి నాడేమో మేమేమో చీరలు పంచాము, పండగ రోజునేమో ఒక థియేటర్ బుక్ చేసి సినిమాకి వెళ్ళాము. అలాగనే కనుమ నాడేమో ఒక కోడి ఇచ్చాము, ఒక 1000 రూపాయలు వాళ్ళు కావాల్సింది ఏది కొనుక్కుంటామంటే అది కొనుక్కోవడం కోసం చెప్పి ఇచ్చాము. ఇంతకు మించి ఇంకేం జరగలేదు. కానీ దాన్నేమో బొరదగా చేసి కాలేజీల పని, మాకు కాలేజీ క్యాంపస్లో 2 బ్లాక్లు మావేమో పార్టీ కోసం ఉపయోగపరుస్తూ ఉన్నాము. సో వివాదం చేయడం ఇంకా అంతకు మించి ఇంకేం చేయలేరు కదా. వైఎస్ఆర్సీపీని ఢీకొనడం వాళ్ళకి చేత కాదు కదా. వైఎస్ఆర్సీపీ పార్టీకి కనీసం ఆమె దూరం నుంచి కూడా
ఆ యొక్క ఎనర్జీ లెవెల్స్ని తట్టుకోలేకపోతా ఉన్నారు. మరి సూర్యుడు లాంటిది వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నమాట. సో ఇంకా ఏం చేయాలి, నా బోటి నాయకుల మీదేమో బురద జల్లాలి. సో ఆ బురద జల్లడమే ఇది రాజకీయం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారన్నమాట. ఎంత బురద జల్లినా కానీ వాళ్ళు పందుల మాదిరిగా అన్నమాట. ఎందుకు చెప్తానంటే నెవర్ టు రెసల్ విత్ ఎ పిగ్, దే విల్ మేక్ యూ డట్ బిసైడ్స్ ఇట్ లవ్ ఇట్స్ అంట. అంటే మన పందులతో సాహసం చేసామనుకోండి, పందులు మనకేమో బురద అంటిస్తుందంట, తర్వాత అదేమో ఆనందిస్తుందంట. అలాంటి పందులు అవి. ఇప్పుడు ఆ పందులు వెళ్ళిపోయాయి కాబట్టి మేము ఆనందంగా ఉన్నామని చెప్పి చెప్తాం. ఏనుగు వెళ్తున్నప్పుడు కుక్కలు బోళ్ళు మరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ కుక్కలు మరిగేదాన్ని మనం పట్టించుకుంటే ఎలాగవుతుంది? సో ఆ కుక్కలన్నీ కూడా మరుగుతూనే ఉంటాయి, మనం మాత్రం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. అటు జనసేన అని పార్టీ మరుగుతూ ఉంది, ఒకవైపు టీడీపీ వాళ్ళు మరుగుతూ ఉన్నారు, ఒకవైపు మా దగ్గర నుంచి వెళ్ళే వాళ్ళు మరుగుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా సమయం వచ్చినప్పుడు దానికి అన్నీ కూడా ఆన్సర్లు దొరికితే వాళ్ళకే. సో ఇంతకు మించి ఇంకేం నేనేం చెప్పినది తెలుసుకోలేదు. మా స్ట్రాంగ్ నాయకత్వం ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీలోని. ఎక్సలెంట్ ఫ్యాబులెంట్ నాయకత్వం ఉందన్నమాట. మంచి మెజార్టీ తీసుకొని రాగలిగే సత్తా ఉండే ఒక్కొక్క నాయకత్వం ఉందన్నమాట. సో అలాంటి నాయకులతోటి ఢీ కొనలేక ఈ రకంగా బురద జల్లుతా ఉన్నారు తప్పించి ఇంకేం లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.